వరి మనకు మంచి రకాలున్నాయండి. మీకు చాలా వరకు ఇప్పుడైతే మనకు గవర్నమెంట్ సిఫారసు చేసిన 9 రకాలు గూడా ఉన్నాయి. సిఫారసు చేసిన రకాలు గూడా మంచి ప్రాచుర్యం ఉన్న రకాలే. ఇప్పుడు ఆర్ఎన్ఆర్ మీకు ఈ వానాకాలంలో సన్నగింజ రకాలు వేసుకున్నట్టయితే మంచి నాణ్యమైన గింజ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యాసంగిలో ఆ గింజ మనకు నూక శాతం ఎక్కువై మిల్లర్లు కొనే దగ్గర ఇబ్బంది పడతారు. కానీ మరి ఇది వర్షాకాలంలో మాత్రం సన్నగింజ రకాలుగా మీరు చూసినట్టయితే కేఎన్ఎం 1638 కానీ, ఆర్ఎన్ఆర్ 15048 కానీ, జై శ్రీరామ్ కానీ, హెచ్ఎంటి కానీ, అదేవిధంగా సిద్ధి వరంగల్ దగ్గరలో ఉంటే సిద్ధి అనే రకం, WGL44 అనే రకం కానీ, ఇది వేసుకుంటే మనకు సుమారుగా మనకు మంచి కాలం ఉంటే మనకు తక్కువలో తక్కువ 28 క్వింటాల దిగుబడి ఒక ఎకరాకి వచ్చే అవకాశం అనేది మనకి వెరైటీల్లో ఉంటుందండి. ఇది వేసుకొని మనకి ఇప్పుడు ఈ కార్తె ఉంది కదా, మనకు రోహిణి తర్వాత మృగశిర తర్వాత ఆరుద్ర కార్తెలో నారు పోసుకుంటే మంచిది. మీరు ఒకవేళ ఆర్ఎన్ఆర్ 15048 వేసుకునే పక్షాన ఉంటే మీరు కొద్ది జూలై మాసంలో వేసుకుంటే మంచిది, నారు వేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇది కొద్దిగా మనం మరీ ముందుకు వేసుకుంటే విపరీతంగా ఇది పెరిగే అవకాశం ఉంటుంది. అంతకంటే ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే జనుము కానీ జీలుగ కానీ మీకు ఏమైనా విత్తనాలు లభ్యమైతే అది మీరు వేసుకొని కలియదినుకున్నట్టయితే నీళ్ళలో మంచి పోషకాలు పెరిగి మీకు ఒక మడిలో మీరు నారుమడి వేసుకొని అదే మీరు జూలై మాసంలో నాటు పెట్టుకున్నట్టయితే మీకు అటు మీ నేల సంరక్షించబడుతుంది, అదేవిధంగా ఒక మంచి రకాన్ని వేసుకున్నట్టయితుంది. నేను చెప్పిన రకాలు వేసుకుంటే సుమారుగా మీకు 28 క్వింటాల దిగుబడి అనేది మంచిగా వచ్చే అవకాశం అనేది ఉంటుందండి.